హలో గాయ్స్, ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే గోంగూర బచ్చల కూర అనమాట. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే గోంగూరని బచ్చల కూరని మంచిగా వాష్ చేసి పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని మంచిగా ఎర్రగా వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అదైతే కొంచెమే ఉంది కాబట్టి కూర నేనైతే నార్మల్గా కొంచెమే ఉల్లిపాయలు వేసుకున్నాను. మీరైతే ఆకుకూరని బట్టి మీరు వేసుకోవచ్చు. కరివేపాకు అయితే లేదు, దాన్ని బట్టి మీరు కరివేపాకు కూడా అరేంజ్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కూడా మంచిగా వేయించాలి. వేపిన తర్వాత మనము ఇందాక పీసెస్గా కట్ చేసుకున్న ఆకుకూర ఏదైతే ఉందో, బచ్చల కూర గోంగూర రెండు కలిపి కట్ చేసుకున్నది ఏదైతే ఉందో అది వేసేసి మంచిగా ఒకసారి మూత పెట్టేసి బాగా ఒక 2 to 3 minutes వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆవిరిలోనే ఉంటుందన్నమాట మొత్తం అంతా. సో దాంట్లో ఉన్న వాటర్తోనే అది మగ్గిపోతుంది బాగా మంచిగా. సో ఒక 2 to 3 minutes వరకు మూత పెట్టేసి మగ్గిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. సో గోంగూర అయితే మొత్తం అయిపోతుంది త్వరగానే. ఇంకా బచ్చల కూర అయితే కొంచెం గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇంకా మగ్గించేస్తే కొంచెం అది కూడా మారిపోతుంది, మగ్గిపోయి కలర్ అన్నది చేంజ్ అవుతుంది. సో ఇలానే మనము ఒకసారి మూత తీసేసి మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకా కొంచెం మగ్గించిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీకు. సో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దాంట్లోకి ఫస్ట్ అయితే ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అంటే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకా కొంచెం మగ్గనించాలి. కొంచెం బాగా మంచిగా మగ్గితే టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకని ఇలా మగ్గించాలన్నమాట. సో దీనిలో అయితే టమాటా అవి ఇంకా వేసుకోవసరం లేదు, బికాస్ దీంట్లో గోంగూర వేసాం కాబట్టి గోంగూరలోనే పులుపు ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పుల్లగా, తీయగా, కొంచెం కారంగా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. సో ఉప్పు వేసిన తర్వాత కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా నీట్గా కలిపేసుకొని కొంచెం బాగా మగ్గనించాలన్నమాట. ఇదైతే మా మమ్మీ చేశారు రెసిపీ. ఎంతైనా ఎలా చేసినా కానీ అమ్మ చేతి వంటే. సో ఇదైతే సూపర్గా వచ్చింది. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇంకోసారి ట్రై చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా నాకైతే తెలీదు బచ్చల కూర గోంగూర కలిపి ఇలా కూడా చేయొచ్చా అని. సో ఇదైతే నేనైతే మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఇది కూడా నేను ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. మీరు కూడా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఫుల్గా లాగిచ్చేసాను. సూపర్గా ఉంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మస్ట్ ట్రై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. మీ సపోర్ట్ కోసం నేనైతే ఈ వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్, థ్యాంక్ యూ.